డీజే టిల్లుకి ఎక్కువ, అల్లు అర్జున్కి తక్కువ అన్నట్టున్నా. దాదాపు 1 గంట 10 నిమిషాలు డ్రైవ్ చేసిన తర్వాత నేనైతే శ్రీలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వచ్చేసా. నమస్కారం గారు, వెల్కమ్ టు ఫాల్తు ముచ్చట్లు. పొద్దున్నే 5:30కి అలారం పెట్టి 7:30కి అయితే లేసా. అంటే అనుకున్న టైంలో చేస్తే ఇదిగో ఈ యూఎస్లో అయితే ఇప్పుడు మింగించుకొని నేను, అది మాత్రం తెలుసు. దాదాపు ఒక 25 డేస్ నుంచి గుడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను, అసలు కుదరలేదు. అందుకే ఈరోజు అయితే బొల్లు బద్ధకం కొంచెం పొద్దున్నే లేసినాము గుడికి వెళ్దామని. ఎప్పుడు బాత్రూమ్కి వెళ్దామన్నా ఈ బ్యాచులర్స్ రూమ్లో ఎవడో ఒకటి ఉండేవాడు. ఎంతసేపు ఉంటారు, 6 గంటలు ఉంటారు ఆ బాత్రూంలో. ఏం చేస్తారో కూడా తెలియదు. వచ్చేదాకైతే వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను లేచిన 7:30కి అయితే ఇంకా బాత్రూంలోకి వెళ్ళేది 8:30కి. 1 గంట అయితే పడుతుంది సింపుల్గా నాకు తెలిసి. అది గురు, మొత్తానికి స్నానాలు అయిపోయినాయి. క్రేజీగా మన ట్రెడిషనల్ అవుట్ఫిట్ కూడా వేసేసా, పూజ కూడా చేసేసా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇంకేముంది, బయలుదేరడమే. కాకపోతే ఈ బొచ్చే కొంచెం కోడికి బొచ్చు పీకినట్టుంది. ఎట్టుంటే ఏముంది, మనం చూసి అంతగా తేడుంది, కానీ మనం ఎట్టున్న హీరోలమే, అంతే కదా గురు. తెలుసు కదా మన అంజిమామ అయితే పాము గుడి వద్దామని బాగా ఈగర్గా ఉన్నాడు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే రాలేకపోతున్నాడు. ఇంకా చేసేది ఏముంది, పాపం వీడియో తీయొద్దురా అంటున్నాడు. దూరిపోతున్నాడు దుప్పట్లోకి అయితే. సిగ్గెక్కువ మన అంజిమామకి అయితే. లైట్ గా సరదాగా మన అవుట్ఫిట్ అయితే చెక్ చేసేయండి. పైన చూడండి, నేవీ బ్లూ, కింద వైట్ షర్ట్, బ్లాక్ షూస్, క్రేజీ కాంబినేషన్. డీజే టిల్లుకి ఎక్కువ, అల్లు అర్జున్కి తక్కువ అన్నట్టున్నా. ఏం ట్రాఫిక్ ఏమో, ఎప్పుడు ఆడ బయటికి పోదామన్నా ట్రాఫిక్ లో తగ్గించుకుంటాం. జస్ట్ మిస్, దానికి తగిలేదు ఆడ ముందు చెప్పి, జస్ట్ మిస్. డ్రైవ్ కేర్ఫుల్లీ డూడ్. మనం ఎప్పుడు కేర్ఫుల్ గా డ్రైవ్ చేస్తాం, దాంట్లో డౌటే లేదు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యా కదా, తినడానికి ఏం కుదరలేదు, అంటే వండుకోవడానికి ఏం కుదరలేదు. అందుకే సరదాగా స్టార్ బక్స్ కి వస్తే ఇక్కడైతే పాల పిట్ట లాంటి పిల్ల అయితే ఉంది. అసలు ఎంత తెల్లగా ఉందంటే అంత తెల్లగా ఉంది. ఎట్లా పుడతారు మామ ఇట్లాంటి పిల్లలు? ఇంకా ఆ పిల్లని చూసుకుంటే అక్కడే ఉంటే దేవుడు కూడా నన్ను క్షమించడని నేనైతే బయలుదేరిపోయా. పిల్ల ఇచ్చిన కాఫీ పట్టుకొని అయితే యూఎస్కి వచ్చాక అర్థం లేని ఒక అలవాటు చేసుకుందంటే ఈ కాఫీ తాగడం అలవాటే. నా వల్ల అంటే నాకే నేను ఈ అలవాటు చేసుకోలేదు. కొంతమంది గ్రహాంతరవాసి కప్పలు ఉంటారు కదా మన చుట్టుపక్కల, వాళ్ళు ఎప్పుడు కాఫీ తాగుదాం అంటే వాళ్ళ వల్ల తయారైతే ఇట్లాంటి కొత్త అలవాటు. కాఫీ 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 అది దాదాపు 1 గంట 10 నిమిషాలు డ్రైవ్ చేసిన తర్వాత నేనైతే శ్రీలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వచ్చేసా. ఈ గుడికి రావాలంటే దాదాపు ఒక 80 నుంచి 90 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి రావాలి. మనం అనుకున్న దగ్గరలో అయితే ఇట్లాంటి గుడులు ఉండవు. నాకు ఎప్పుడు మెంటల్ పీస్ కావాలన్నా, ఎప్పుడు మనశ్శాంతి కావాలన్నా నేనైతే ముందు దేవుడి దగ్గరికి వస్తా. మీరు అక్కడ చూసినట్లయితే ఒక ఇంగ్లీష్ ఆమె అక్కడ గుడిలోకి అయితే వెళ్తుంది. మన ఇండియాలో మన తమ్ముళ్ళు, మన ఫ్రెండ్స్ అయితే ఉంటారు, వాళ్ళు గుడికి పోరంటే గుడికి ఎందుకు మామ అంటారు. ఇక్కడ చూడండి, ఒక ఇంగ్లీష్ వాళ్ళు గుడికి వెళ్తున్నారు. దేశంలో ఏ మూలకి వెళ్ళినా మనలాంటి గుడులు అయితే ఎవరు కట్టలేరు మామ. మన ఆర్కిటెక్చరే వేరు. అసలు గుడి చూడండి ఎంత బాగుందో. సేమ్ ఇండియన్ ఫీల్ అయితే వచ్చేసింది నాకైతే. కాకపోతే బయట అంత బాగా కట్టినా మనం లోపలికి వెళ్తే ఒక బిల్డింగ్ లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ గుడ్లన్నీ. This one actually it's a Indian tradition, like where can I see it? It's a Indian tradition. That's Oh, it's beautiful. Did you get it here? No, from India. Wow. It's called kurta. It's called kuta? Kurta, yeah. Oh, it's beautiful. I love it. Thank you. చూసారు కదా మామ, మన ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సులు అయినా, మన ఇండియన్ ట్రెడిషన్ అయినా, లేదంటే మన సాంస్కృతి సాంప్రదాయాలైనా ఎవరైనా కానీ ఫ్లాట్ అవ్వాల్సిందే. దేశంలో ఏ మూల ఉన్నా కూడా. ఇక్కడ చూస్తే ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడం అనుకుంటే మన ఇండియాలో ట్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ ఉండదు. ఇక్కడ సెన్సార్ ఉంటుంది కింద. జస్ట్ కాలు పెడితే వాటర్ ఆటోమేటిక్గా అలానే వచ్చేస్తాయి. మనం జస్ట్ అక్కడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు పెట్టేసి కడిగేసుకోవడమే.
ఇక్కడైతే విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నారు. విఘ్నేశ్వర స్వామికి ఇప్పుడే స్నానం అయితే చేపిస్తున్నారు. ఆ వాటర్తో మొత్తం నీట్గా అయితే కడుగుతున్నారు దేవుడిని అయితే. దాని తర్వాత పూజలు అవి స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఈ గుడిలో అయితే విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు, నెక్స్ట్ లక్ష్మీ దేవత అందరు స్వాములను అయితే ఇక్కడ దర్శించుకోవడానికి అయితే దొరుకుతుంది. మొత్తము నీట్గా అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఆ డోర్ నుంచి అయితే ఎంటర్ అయ్యా. ఇక్కడ చూడండి చిన్న స్వాముల వారు కూడా ఉన్నారు, చిన్న పంతులు ఇప్పుడిప్పుడే జాయిన్ అయినట్టున్నారు ఈ చిన్న పంతులు కూడా. ఆ ఇంగ్లీష్ మేడం అయితే చూడండి అక్కడ దేవుడి దగ్గర ప్రదక్షిణాలు చేసి దండం కూడా పెట్టుకుంటున్నారు. రాబోయే అంటే వచ్చే వారం నుంచి అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయంట. ఆ బ్రహ్మోత్సవాల కోసం అయితే ఇక్కడ పంతులందరూ మొత్తం రెడీ చేస్తున్నారు. గుడిలో అన్ని సామాన్లు తెచ్చేసి టేబుల్స్ అవి ఇవి నన్ను చిన్న హెల్ప్ అడిగారు, అందుకని హెల్ప్ చేస్తున్నా. నేను ఎప్పుడు గుడికి వచ్చినా నాకైతే ఏమి దొరకదు, ప్రసాదం అయితే ఇక్కడ ఆన్లైన్లో కొనుక్కోవాలి. అట్లాంటిది ఈ పంతులు అయితే ఇప్పుడు నాకు ఒక యాపిల్ కాయ అయితే చేతిలో పెట్టాడు. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి అయితే ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ నుంచి దేవుళ్ళందరినీ ఒకసారి చూసుకోండి. చూశారు కదా స్వాములందరూ ఎంత బాగున్నారో, అసలు చాలా బాగా అలంకరించారు స్వాములందరిని అయితే. నేను ఎప్పుడు ఈ గుడికి వచ్చినా ఆంజనేయ స్వామి చుట్టూ హనుమాన్ చాలీస్ అయితే చదువుతానే ఉంటాను నేనైతే, నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే. ఇక్కడ చూసినట్లయితే మనకి అయ్యప్ప స్వామి వారు అయితే ఉన్నారు. అయ్యప్ప స్వామి వారిని కూడా చాలా బాగా అలంకరించారు. అసలు ఆ మెట్లు కూడా చూడండి ఎంత బాగా వీళ్ళైతే కట్టారో. అసలు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మనస్ఫూర్తిగా మంచిగా దండం పెట్టుకోండి. యూఎస్ లో గుళ్ళు ఇలా ఉంటాయని చెప్పేసి నేను ఒక చిన్న యూట్యూబ్ వీడియో అయితే చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఈ స్వామి వారు అయితే ఉన్నారు, సత్యనారాయణ స్వామి వారు అయితే. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మనమైతే మన గుళ్ళని, మన దేవుళ్ళని, మన సంస్కృతిని అయితే ఫాలో అయితేనే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడే మనల్ని అయితే చల్లగా చూస్తుంటాడు. మీరు కూడా ఏ పని చేసే ముందైనా దేవుడిని ఒక్కసారి వేడుకొని ఏ పనైనా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను కూడా ఆంజనేయ స్వామికి అయితే పెద్ద భక్తుడిని. చూడండి నేనైతే తిరుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి. ఇంకా ఈ గుడిలో అయితే ముఖ్యంగా చూడ్డానికి అయితే మనకి సహస్ర లింగాలు అయితే దొరుకుతాయి. సహస్ర లింగాలు అంటే 1000 లింగాలు అనమాట. ఇక్కడ మొత్తం 1000 లింగాలు అయితే ఉంటాయి. ఇక్కడ 2 పెద్ద పెద్ద టీవీలు అయితే ఉన్నాయి. ఇందులో ఇచ్చారు బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయని. ఆగస్టు 18 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అంట, ఈ వచ్చే ఆదివారం నుంచి అయితే. ఇంకా లడ్డు ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక్కడైతే $7 అనమాట లడ్డు. ఒక లడ్డు కాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటారు కదా సపరేట్గా, లేదంటే ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటారు కదా, ఇక్కడ చూడండి అభిషేకం అయితే ఇంత 501 లేదంటే 101 అనమాట. నెక్స్ట్ ఈ గుడిలో అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా చదవాలంటే ఇక్కడ చాలా మంది యూఎస్ లోనే పుట్టి పెరిగింటారు కదా, వాళ్ళకి మన సంస్కృతి గురించి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తుంటారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు తెలుసుకోవాలి కదా, అందుకే ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయి. ఈ బుక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయి, మన తెలుగులో అయితే ఉండవు మాక్సిమం. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే చాలా మంది ఉంటారు కదా, అందరు ఇక్కడికి అయితే వచ్చి చాలా బుక్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చదవచ్చు వీళ్ళైతే. ఇక్కడ చూడండి ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో, అక్కడ షెల్ఫ్లలో అయితే అలా పెట్టారు. మన భగవద్గీత దగ్గర నుంచి అన్ని బుక్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనుకుంటున్నా, నాకే తెలియదు అంత పూర్తిగా. కాకపోతే నా ఫేవరెట్ బుక్ కూడా దొరికింది ఇక్కడ, గణేష్ అండ్ ద మూన్ అంట. చిన్నప్పుడు అయితే నేనైతే టీవీలలో కార్టూన్ అయితే చూసేవాడిని, అసలు ఎంత బాగుండేది అంటే ఆ కార్టూన్ అంత బాగుండేది. చాలా తర్వాత ఈ బుక్ అయితే కనిపించింది నాకు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక ఆడిటోరియం కూడా ఉంది. ఈ ఆడిటోరియం ఏంటిదంటే ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా జరుగుతుంటాయి కదా, కచేరీలు అవి, ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి అన్నీ అయితే ఇక్కడైతే ప్లాన్ చేస్తుంటారు ఈ గుడిలో అయితే. ఇంకా ప్రసాదం కొనుక్కోవాలనుకునే వాళ్ళైతే ఇక్కడ ఉన్న ఈ బార్ కోడ్ అయితే స్కాన్ చేసుకోవాలి. ఎంత అప్డేట్ అయిందో చూడండి ఇక్కడ ఏరియా మాత్రము. లడ్డు, సాంబార్ రైస్ ఏది కావాలంటే ఏదైనా మొత్తం ఆన్లైన్లోనే మనమైతే స్కాన్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే నాకైతే లాండ్రీ కనిపించింది. ఇక్కడ ఎవరైనా పూజారులు ఉంటారేమో ఇక్కడే నాకు తెలిసి, వాళ్ళు బయట ఎక్కడ ఉండకుండా ఇక్కడ ఏదో ఒక గదిలో అయితే వీళ్ళు ఉండొచ్చేమో. నేనైతే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం, అదే ప్రసాదం ఆర్డర్ చేసుకుందాం అనేసి అయితే అనుకున్నా. కాకపోతే ఈ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది. ప్రసాదం ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటారు. అక్కడ చైర్లు అవి ఇందాక చూపించినవి. ఇక్కడ చూడండి కరెంట్లీ యువర్ నాట్ ఏబుల్ టు బుక్ అని వస్తుంది, నాట్ యాక్సెప్టింగ్ ఆర్డర్స్ అని వస్తుంది.
ఇంకా చేసేది ఏముంది, ఈ రోజు అయితే ప్రసాదం దొరకలేదు అని చెప్పుకొని ఆ ఇచ్చిన యాపిల్ తోనే సరిపెట్టుకొని నేనైతే బయలుదేరుతున్నా. ఇంకా గుడిలో నుంచి బయటికి రాగానే నాకైతే బయట ఒక బండి పూజ అయితే జరుగుతుంది. అదే వాహన పూజ అంటారు కదా, మనం ఏదైనా వాహనం కొన్న తర్వాత పూజ చేపిస్తారు కదా, ఇక్కడైతే ఒక ఆమె అయితే పూజ చేయించుకుంటుంది. ఇక్కడ పూజలు మంత్రాలు అన్ని మొత్తం ఇంగ్లీష్ లోనే చదువుతారు, అది కొంచెం కామెడీగా ఉంటుంది. సరే కానీ ఈ వీడియో మొత్తం చూసి అలా వెళ్లకుండా నెక్స్ట్ మంచి వీడియోస్ కోసం మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం అయితే సపోర్ట్ చేయండి. నేను జస్ట్ కొత్త యూట్యూబర్నే, ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను.